ఒక గ్రామంలో లక్ష్మి అనే మహిళ ఉండేది. ఇంట్లో ఉన్న రుచికరమైన వంటకాలను అదుపు లేకుండా తింటూ తింటూ ఆమె చాలా లావుగా మారింది. గ్రామంలోని ముగ్గురు అందమైన మహిళలు ఆమెను చూసి ఎగతాళి చేసేవారు. ఒకరోజామె భర్త ఒక భారీ గరుడపక్షిని తీసుకొచ్చి లక్ష్మిని దానిపై కూర్చోబెట్టి ఆకాశంలోకి ఎగిరిపోయాడు. ఇద్దరూ నక్షత్రాల మధ్యగా విహరిస్తూ చివరకు చంద్రుడిపై దిగారు. చంద్రుడిపై అడుగుపెట్టిన లక్ష్మి ఆనందంతో అక్కడి వెలుగులు, వింత దృశ్యాలు చూసి ఫోటోలు తీసుకుంది. కాని అకస్మాత్తుగా ఆమె భర్త గరుడంపై ఎగిరి ఆమెను అక్కడే వదిలి వెళ్ళిపోయాడు. ఒంటరిగా మిగిలిన లక్ష్మి ఆకలితో అక్కడి వింత పండ్లు తిన్నది. అవి తిన్న వెంటనే ఆమెకు తలనిరోధం వచ్చి స్పృహ తప్పి పడిపోయింది. చుట్టూ భయంకరమైన రాక్షసులు కనిపించడంతో భయంతో ఆమె ఏడుస్తూ దేవుడిని ప్రార్థించింది. అప్పుడు పరమేశ్వరుడు మరియు పార్వతీ ప్రత్యక్షమై ఆమెను రక్షించారు. ఆమె మనసు మంచిదని గుర్తించి ఆరోగ్యంగా మరియు అందంగా మార్చి భూమిపైకి సురక్షితంగా పంపించారు. ఆ రోజునుంచి లక్ష్మి తన ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ ఇతరులను ఎగతాళి చేయకుండా మంచిగా జీవించింది. Download ShareChat.